must be faithful. ఒక శిష్యుడు అనేవాడు విశ్వాసం కూడిన వాడే ఉండాలి. Faithful విశ్వాసము in everything. అన్ని విషయంలోనూ నమ్మకస్తుడై ఉండాలి. Faithful in money matters. ధనం విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. Faithful in our words. వారి యొక్క పని విషయంలో కూడా నమ్మకస్తుడిగా ఉండాలి. Faithful in our prayer and Bible reading. వారి యొక్క ప్రార్థన విషయంలోనూ బైబిల్ చదివే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. Faithful in coming to the church. వారు ఆలయంకు వెళ్ళే విషయంలో కూడా వారు నమ్మకస్తులై ఉండాలి. Faithful keeping the timing. సమయాన్ని పాటించే విషయంలో కూడా నమ్మకస్తులై ఉండాలి. Amen. ఆమేన్. Faithful in eating also. తినే విషయంలో కూడా నమ్మకస్తులమై ఉండాలి. In all area be faithful. అన్ని విషయంలోనూ మనం నమ్మకస్తులై ఉండాలి. Amen. ఆమేన్. Luke chapter 16 verse 10, 11 and 12. లూకాసు వార్త 16వ అధ్యాయము 10, 11 వచనాలు. Luke 16 verse 10 and 11 and 12. 16వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చూసుకుందామని. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండిన ఎడల సత్యమైన ధనము ఎవరి విషము చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడి ఇచ్చును. Okay. 1 Corinthians chapter 4 verse 1 and 2. 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1 కొరింథీ 4 మొదటి 2 వచనాలు. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుడు మమ్ములను దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకంలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము. Okay. The steward must be faithful. అయితే ప్రతి విషయంలో మనం నమ్మకస్తులై ఉండాలి. గృహ నిర్వాహక వస్తువులో. Okay. If we are faithful in little things, then God will entrust you with many things. మనం కొంచెంలో నమ్మకస్తుగా ఉన్నట్లయితే ప్రభు అధికమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు. If you are faithful with 1,000 rupees, God can give you with lakhs of rupees. అయితే మీరు 1000 రూపాయల్లో నమ్మకస్తుగా ఉన్నట్లయితే ప్రభు మీకు లక్షల కొలది డబ్బు మీకు ఇస్తాడు. If you are faithful with lakhs of rupees, God can give you with crores of rupees. మీరు లక్షల్లో మీరు నమ్మకస్తుగా ఉన్నట్లయితే ప్రభు మీకు కోట్ల కొలది డబ్బును మీకు ఇస్తాడు. Some people are not faithful with what they have. కొంతమంది వారి కలిగి ఉన్న దాన్ని బట్టి వారు నమ్మకస్తుగా ఉండరు. It doesn't mean that how much you do, how big or large you are, but being faithful with what already you have received. అయితే మీరు ఎంత చేశారో ఎంత గొప్ప కార్యం చేశారని కాదు, కానీ మీరు కలిగి ఉన్న దాంట్లో ఆ మిక్కిలి దాంట్లో కూడా మీరు నమ్మకస్తుగా ఉన్న విషయం ఇక్కడ ప్రాముఖ్యమైంది. Amen. ఆమేన్. If you have 2 legs, be faithful with the 2 legs walking and preaching the gospel. అయితే మనము 2 కాళ్ళు కలిగి ఉన్నాం కనుక ఆ 2 కాళ్ళల్లో మనము నమ్మకస్తులై ఉండి మనం నడిచి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చాటే విషయంలో నమ్మకస్తులై ఉండాలి. Then God will give you bicycle. అప్పుడు ప్రభు మీకు సైకిల్ ఇస్తాడు. Now people doesn't pray for bicycle, they only pray for give me car. అయితే జనులు ఇప్పుడు ద్విచక్ర వాహనం అంటే సైకిల్ కొరకు ఎవరు ప్రార్థించరు, కానీ 4 చక్రాల వాహనం అంటే కార్ల కొరకే ప్రార్థిస్తుంటారు. I came to the mission ministry in 1966. నేను 1966లో ఈ పరిచర్య కొరకు నేను వచ్చాను. How many of you are born before 1966? ఎంతమంది ఈ యొక్క 1966 ముందు ఎంతమంది పుట్టారండి మీలో ఇక్కడ ఉన్న వారిలో? 1. 66. So before you born, దాని God ముందుగా called me to the ministry. ఓకే. ఈ born in 58. Good. ఓకే. Before most of you born, God called me to the ministry.
అయితే చాలా మంది మిమ్మల్ని ప్రభు పిలిచి ఉన్నాడు. I thank God in my youth he called me. కానీ ప్రభుని వందనాలు తెలియజేసిన, ఎందుకంటే నా యవ్వన ప్రాయంలోనే ఆయన నన్ను పిలుచుకున్నాడు. 1966 I entered into the ministry. నేను 1966లో నేను పరిచయలో ప్రవేశించాను. 1981 God gave me a new bicycle. 1981లో దేవుడు ఒక కొత్త సైకిల్ ఇచ్చాడండి. I have no complaint. నేను ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. I have seen many of the people coming very lately, recently, after many years I am in the ministry. They are traveling in car and motorbike. I have no complaint. అయితే నేను ప్రభు దగ్గర ఎటువంటి నిరాపణ చేయాల. ఏంటి ప్రభు, ఇంత తక్కువ కాలంలో స్వల్ప కాలంలో సేవలో వచ్చిన వాళ్ళు స్కూటర్లోను కార్లో వెళ్తున్నాను, నేను ఎప్పుడు ఆ విధంగా ఫిర్యాదు చేయలేదు. I have 2 legs, that is enough. Amen. నాకు 2 కాళ్ళు ఉన్నాయి, అది చాలు. ఆమేన్. I walk faster than other people. నేను ఇతరుల కంటే చాలా వేగంగా నడవగలను కూడాను. Not only just simply walking, but carrying big car battery, 13 plate battery in my head, maybe on the top other luggages, 30-40 kilo, and come climbing the hills, no problem. My body is built such a way I can carry. Amen. అయితే నేను కేవలం నడవడం మాత్రం కాదు, కానీ నా నెత్తి మీద ఈ బ్యాటరీ అటువంటి దర్దాలు 30-40 కిలోల బరువు పెట్టుకుని కూడా నేను కొండ ప్రాంతంలో సునాయాసంగా నేను వెళ్తూ ఉండేవాడిని. కానీ నా యొక్క ఎముకలకు ఎటువంటి హాని కలిగేది కాదు. నాకు ఎముకలు పలిష్టంగా ఉన్నవి. Then one day one of my friends told, "Hey, organization called Gospel for Asia want to give you new bicycle." I thought, thank God, now I can go faster. అయితే నా సహోదరు చెప్పాడు, ఈ యొక్క ఏషియా నిమిత్తం పరిచయం చేయి వారు సైకిల్ ఇస్తున్నారని చెప్పినప్పుడు నేను పరిచయం ఇంకా నేను వేగంగా నేను చేయగలని నేను ప్రభుకు వందనాలు తెలియజేశాను. So my speed went little more. అయితే నా యొక్క వేగం, నేను చేసేటువంటి సువార్త వేగం కొద్దిగా ఎక్కువ ఇద్దని నేను అన్నాను. Then they bought another TVS Champ for me. తర్వాతగా నాకు టీవీఎస్ ఛాంప్ ఒకటి దొరికింది. So I can go little longer speed. నేను ఇంకా కొద్దిగా దూరానికి కొద్దిగా వేగంగా నా యొక్క సువార్తను నేను తీసుకెళ్ళడం జరిగింది. Then in one village people tried to kill me. ఒక గ్రామంలో అయితే నన్ను చంపాలని ప్రజలు అనుకున్నారు. They beaten very severely. వారు నన్ను బాగా కొట్టేశారు. Many thought I will never live anymore. అయితే నేను అనుకున్నాను, ఇక మీద నేను జీవించలేనేమో అనుకున్నాను. So I thank God for Dr. K.P. Yohanan. అయితే Dr. K.P. Yohanan. డాక్టర్ కేపీ యోహన్ గారికి నేను వందనాలు Instead తెలియజేస్తున్నాను. of buying and giving me a soft bed to lay down, he bought me a car. He told Paulus, don't rest, go further. Amen. అయితే ఆయన అన్నాడు, నాకు నా విశ్రామం కొరకు నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన అన్నాడు, రెస్ట్ తీసుకుని కాదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు సేవకని ఆయన చెప్పాడు. That also met with an accident and doomed. అయితే అది ఒక యాక్సిడెంట్ లో కూడా అది పాడైపోయిందండి. Then one of my friends bought this car and gave me. కానీ ఒకసారి నా స్నేహితుడు ఈ కారు కొని నాకు అందజేశాడండి. Amen. ఆమేన్. So if you have 2 legs, use the 2 legs maximum. మీకు ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నట్లయితే సాధ్యమైనంత ఆ 2 కాళ్ళు మీరు వాడుకోండి. You hear me? యా, వింటున్నారా? Amen. ఆమేన్. Some people, కొంతమంది they want to conduct a open air. వారు బహిరంగ సభలు నడిపించాలని అనుకుంటారు. They want to have a lot of material, speakerphone, speakers and keyboard. Then only the open air will go smoothly. అయితే బహిరంగ సభలో పెద్ద స్పీకర్స్, ఆ విధంగా చాలా అంగా కార్యక్రమాలను వస్తువులను కొని పెట్టుకొని ఈ విధంగా కీబోర్డ్స్ అన్ని పెట్టుకుంటేనే చాలా బాగుంటుందని అనుకుంటారు. If all the instruments is there, fine. కానీ అన్ని వాద్యాలు ఉంటే మంచిదే. If there is no instrument, without instrument, start singing. Amen. అయితే వాద్యం లేకపోయినా సరే మనం పాట పాడడానికి ప్రారంభించాలి. Clap your hand and sing a song. చప్పలు కొడుతూ మీరు పాటలు పాడాలి. This trip when we were coming from Rameshwaram, when we were coming from Rameshwaram, మేము రామేశ్వరం నుండి ఈసారి వస్తుండగా a small village, we saw lot of poor people sitting there. అయితే ఒక చిన్న గ్రామంలో చాలా మంది పేదలు ఒక చోట కూర్చున్నారు. Normally when we travel, there will be a small speaker system in our vehicle. Normally we will have a small speaker system in our vehicle. అయితే మా యొక్క చర్చ్ లో ఒక చిన్న స్పీకర్ సిస్టమ్ అనేది ఉంటుంది. This time they forgot, or neither we are not allowed to take it, so we couldn't carry that with us. అయితే మేము అవన్నీ మా వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఈసారి అవన్నీ ప్రయత్నించలేదు. అవన్నీ చాలా ఎక్కువ మోతాదుగా ఉండే చేత వాటిని తీసుకురాలేదు. We parked the vehicle. మేము ఆ యొక్క వాహనాన్ని ఒక చోట We నిలబెట్టాం. started singing a song and we preached. మేము అక్కడ పాట పాడి మేము దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ప్రారంభించాం. With automatic volume control microphone.
అయితే ఆటోమేటిక్ వాల్యూమ్ కంట్రోల్ చేసినటువంటి మైక్రోఫోన్ పెట్టుకోండి. That's our throat. అదేంటంటే మనకి గొంతే. As the people increase, the volume increase. As the people decrease, the volume decrease. అయితే జనాలు అయ్యా మీ యొక్క శబ్దాన్ని హెచ్చించండి అంటే మన స్వరాన్ని మనం హెచ్చించవచ్చు, అయ్యా తగ్గించండి అంటే మన స్వరాన్ని మనం తగ్గించుకోవచ్చు. Amen. ఆమేన్. So be faithful with what you have. ఏదైతే మీరు కలిగి ఉన్నారో ఆ విషయం ముందు మీరు నమ్మకస్తులై ఉండండి. Amen. ఆమేన్. Praise the Lord. Once we were conducting a seminar crusade in one town in Kerala. అయితే కేరళలో ఒక పట్టణంలో మేము ఒక చోట ఒక సువార్త కూటాన్ని నడిపిస్తున్నాం. Suddenly electricity failed. ఉన్నట్టుండి విద్యుత్ కొరత జరిగింది, విద్యుత్ పోయింది. So I called one of my disciples. అప్పుడు నేను మా శిష్యుని ఒకటి పిలిచాను. I told you go and get the car battery and bring it. We have a car battery, small amplifier, transistor amplifier, and we can disconnect to the speaker and give to the transistor amplifier and use that amplifier. We have two amplifiers. One is a valve, those days valve amplifier. అయితే మేము చెప్పాము వెళ్ళి నువ్వు కార్లో ఉంటుండే ఆ బ్యాటరీ తీసుకురా, ఇప్పుడు మనం వీటన్నిటి కనెక్షన్ తీసి దానికి పెట్టి మనం ఏ విధంగా చేద్దాం మేనేజ్ చేద్దాం, వీటితో పాటు మనం కొనసాగిద్దాం పని అనుకున్నాం. I told the house where the battery is. అయితే నేను చెప్పాను ఎక్కడైతే బ్యాటరీ ఉన్న విషయాన్ని నేను చెప్పి పంపించాను. He immediately left the place. ఆయన వెంటనే ఆ చోటుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎక్కడ ఉన్న సంగతి 7 or 8 minutes he can come back. ఆయన ఒక 7-8 నిమిషాల్లో వెనుదిరిగి వచ్చాడు. He didn't come within 8 minutes. ఆయన 8 నిమిషాలు వచ్చేసాడు. 10 minutes is over. అయితే 10 నిమిషాలు కూడా అయింది. He didn't come. కానీ ఆయన రాలేదు. 15 minutes is over. 15 నిమిషాలు అయింది. He didn't come. కానీ ఆయన రాలేదు. 20 minutes is over. 20 నిమిషాలు అయింది కానీ రాలేదు. I doubted whether he gone. నేను అనుకున్నాను 8 నిమిషాలు రావచ్చు కదా, ఏంటి రాలేదని నేను సందేహపడ్డాను ఏమైందో. Same house or somewhere else. అయితే ఆ యొక్క దగ్గర ఆ ఇల్లు చాలా దగ్గరే ఉంది. I just went there. నేను అక్కడికి వెళ్ళాను. You know what happened? అక్కడ వెళ్ళి చూసాను ఏం జరిగిందో. When we went there, మేము అక్కడ వెళ్ళినప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు I saw this boy నేను చూశాను అక్కడ eating jackfruit. వాడు అక్కడ పనస పండు తింటున్నాడు. I didn't send him to eat the jackfruit. నేను అతన్ని పనసపండు తినడానికి పంపించలేదు. I sent him to carry the battery. కానీ నేను పంపించింది ఎందుకంటే వెళ్ళి బ్యాటరీ పట్టుకురారా అని. If at all he needs the jackfruit, he could bring the battery and then he can go and eat the jackfruit. అయితే ఒకవేళ వాడు తినాలనుకుంటే వాడు బ్యాటరీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళి ఆ యొక్క పనసపండు తినొచ్చు. How this happened was, ఇవన్నీ ఎలా జరిగిందంటే there was a lady in the house. అక్కడ ఒక స్త్రీ ఉంది. He loves this boy very much. అయితే అక్కడ ఉంటుండే ఆ అమ్మాయి, ఆ స్త్రీ అనే అమ్మాయి వీరంటే చాలా ఇష్టం అన్నమాట, ప్రేమిస్తుంది. She was looking an opportunity to talk to him and get to know this boy. అయితే ఈమె ఎప్పుడు మీరు దొరుకుతారా వీరితో మాట్లాడతామనే అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. There is no way, no time at all. కానీ వాడిని ఎట్టైనా కలిసి మాట్లాడదామని ఆమెకి అవకాశం దొరకలేదు. She found this is the good time because nobody is there. ఆమె అనుకుంది ఇదే తగిన సమయం, మనకు ఎవరు లేరు మనల్ని అభ్యంతరపరచడానికి అని ఆమె భావించింది. Everybody gone for meeting. అయితే అందరు కూడానికి బయలుదేరి వచ్చేసారు. When he came to take the battery, he told, please wait 1 minute. So he waited. She cut it and peeled one piece and gave. He is eating, then she is taking another piece, giving. He is eating. Meanwhile, he totally forgot the battery. అయితే వీడు ఎప్పుడైతే బ్యాటరీ తీసుకుని వెళ్దాం అనుకోండి, ఒక్క నిమిషం ఆగు అన్నది. ఏంటని వాడు ఆగాడో లేదో పనస పండులో ఒక చొన తీసి ఒలిచి ఇచ్చిందంట. వాడు తిని తర్వాత మళ్ళీ ఇంకో పనస పండు తీసి ఒలిచి ఇచ్చిందంట. ఈమె ఒక్కొక్కటి ఒలిచి ఇచ్చే కొద్ది వీడు ఏ పని మీద వచ్చాడని సంగతి చివరికి మర్చిపోయాడట. I told the boy, నేను చెప్పాను వాడికి, you eat here and eat the battery. So eat the jackfruit. నీవు పనసపడి ఇక్కడే తిన్నాయినా, don't touch my battery. నా బ్యాటరీ మటుకు నువ్వు ముట్టుకోవద్దు. If you touch my battery will also pollute it. So don't touch. నీవు నా బ్యాటరీని కనుక ముట్టుకున్నావంటే నా బ్యాటరీ కూడా చెడిపోద్దురా, ముట్టుకోవద్దు అన్నాను. So I put the towel like this. వెంటనే నా యొక్క తుండుగుడు నేను ఈ విధంగా మడుచుకున్నాను. This we call chumadu. We put it. I put it in my head. ఇలా ఈ విధంగా ఆ తుండుగుడు నా నెత్తి మీద ఇలా పెట్టుకున్నాను. I sat down. నేను అలా కిందకు అలా కూర్చున్నాను. Took the battery. It's a big battery. It's చాలా పెద్ద బ్యాటరీ, అది చాలా బరువు. Normal battery is 9 plate. My battery is 13 plate. అయితే నార్మల్ గా ఉంటుంటే బ్యాటరీ అయితే 9 ప్లేట్లట, దానికి దాదాపు 13 ప్లేట్లు ఉండి అంట. 25 to 30 kilo weight. దాదాపు అది 25 నుండి 30 కిలోల బరువు ఉంటుంది. And I put it into my knee. అది అలా నా యొక్క మోకాలను అలా ఉంచి While I sat down, then I put it into my shoulder. మొదట తీసి నా యొక్క భుజం మీద దాన్ని పెట్టుకుని, then when I put into my head, the chumadu is went off. అయితే ఎప్పుడైతే నా నెత్తి మీద పెట్టుకున్నాం అనుకున్నాను, ఈ తుండు కూడా కాస్త కింద పడిపోయింది. I cannot forget that day, I tell you.
The boy told, no sir, అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, కాదయ్య గారు I will come with you. నేను మీతో పాటు వస్తాను అన్నాడు. Anyway, he came with me. ఏదో విధంగా అతను నాతో పాటు వచ్చాడు. I am glad in that. నేను ఆ విషయం ముందు సంతోషిస్తున్నాను. This is not faithful. అది నమ్మకత్వం కాదు. అది If you are sent to do some work, మిమ్మల్ని ఏదైనా పని చేయమని పంపించినట్లయితే finish the work. మొదట ఆ పనిని ముగించి Come and give account to those who send you to do certain things. వచ్చి ఎవరైతే ఏ పని నిమిత్తం నేను పంపించారో ఆ పనిని వారికి అప్పగించి దాని యొక్క తగినదాన్ని వాళ్ళకి అప్పగించిన తర్వాత నీ సొంత పనులకు వెళ్ళాలి. Sometime leader will hand over some money and tell you to go somewhere and do some work. After come back, never tell the leader what has happened. అయితే కొన్ని సందర్భాల్లో నాయకుడు మనకేం చేస్తాడు, డబ్బులు ఇచ్చి నువ్వు అది ఇది పని చేసుకురా అనేసి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. కానీ అవన్నీ ముగించుకున్న తర్వాత మనం వచ్చి నాయకుడు చెప్పాలి. Then the leader have to come back and ask you. Before he asks you, you must go and tell it. అయితే ఆ నాయకుడు ముందుగా నేను లెక్కనడానికి ముందుగా వచ్చిన నీవు మొదట వెళ్ళి ఆ లెక్కను గురించి అప్పచెప్పాలి. That's called faithful. అదేనండి నమ్మకత్వం. Once while we are in Bihar, ఒకసారి మేము బీహార్లో ఉన్నాం. we went, our leader is a very good man, very godly man. మా నాయకుడు చాలా మంచివాడు, చాలా దైవికమైన He స్వభావం కలిగిన వాడు. divided the team by 2. ఆయన టీమ్గా బృందంగా ఇద్దరిగా ఇచ్చేశాడు. ఆయన Sent into different parts of particular town. అయితే పట్టణంలో కొన్ని ప్రాంతాలకు ఆయా ప్రాంతాలు పంపించాడు వాడిని. There was a very cunning guy with us. అయితే మాతో పాటు ఒక చాలా భయంకరమైన ఒక వ్యక్తి ఉన్నాడు. He know all the crookedness. వాడికి ఏ చాతుర్యం తెలుసు అవన్నీ వాడికి తెలుసు. He can get surely 2 PhD in crookedness. అయితే వాడి దగ్గర 2 PhD ఉండొచ్చు ఆ విషయంలో. He was one of the member. ఆయన ఒకనొక సభ్యుడు మాలో. So the instruction is go to homes, house to house, distribute the tracts, give some gospel books, share about the gospel, then go to other home, visit that area, come back. అయితే మాకు ఇచ్చినటువంటి నియమం ఏంటంటే గృహ దర్శనం, ఒక్కొక్క ఇంటికి మేము వెళ్ళాలి, ఆ యొక్క కరపత్రాలను ఇవ్వాలి, అదేవిధంగా సువార్త పుస్తకాలు ఇచ్చి వారికి సువార్త చాటించి ఆ విధంగా ఆ ప్రాంతం అంతా మేము సువార్త చాటాలన్నటువంటి ఆ యొక్క పనిని మేము పొందుకుని ఉన్నాం. Along with his friend, he visited few homes. అయితే ఈయన ఏం చేశాడంటే తన యొక్క స్నేహితుడితో పాటు కొన్ని గృహాలు దర్శించాడు. Then he went to another house. ఈయన ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళాడు. There was a girl. అక్కడ ఒక అమ్మాయి ఉంది. She was working in a hospital. ఆమె ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది. She was for the vacation for few days. She is staying in her home. ఆమె ఏంటంటే కొన్ని సందర్భం నిమిత్తం, సెలవు నిమిత్తం ఆమె ఇంట్లో ఉండిపోయింది. So nobody else. ఎవరు లేరు. Nobody else there. ఇంట్లో ఎవరు లేనే లేరు. So she told, come and sit in the house. ఆమె చెప్పిందంటే వచ్చి కూర్చోండి అని చెప్పింది. He supposed to say, I am sorry, nobody else in the home, so I have to give you tract and go. Instead of that, he went inside and said. కానీ ఈయనేం చెప్పి ఉండాలంటే ఎవరు లేరు కదా, నేను సువార్త చెప్పేసి వెళ్ళిపోతాను, కరపత్రం ఇచ్చేస్తా, నేను రాను అని చెప్పేసి వెళ్ళాలి. కానీ దానికి బదులుగా వీడేం చేశాడంటే ఈయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. They both began to talk and talk and talk, getting to know each other. అయితే వాళ్ళిద్దరు ఏం చేశారంటే మాటల్లో పడ్డారు, ఒకరినొకరు మాటల్లో తెలుసుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. Get to know their names. అయితే తర్వాతగా వారికి పేరు ఒకరు పరస్పరం తెలుసుకున్నారు. What she is doing, what job she is doing. అయితే ఆమె పని చేస్తుంది, ఆమె గురించి ఏంటి, which hospital she is working, ఆమె ఏ హాస్పిటల్లో పనిచేస్తుంది, how much salary she is getting, ఎంత ఆమె జీతం సంపాదించుకుంటుంది. Meanwhile getting all this, the time was passed. అయితే ఈ విధంగా మాట్లాడుతుండగా సమయం అంతా దీంట్లోనే గతించిపోయింది. And he understood how many days she will be in her home. అయితే ఇతడు అనుకున్నాడు ఎన్ని రోజులు ఈ అమ్మాయి ఇంట్లో ఉంటాయన్న విషయాన్ని గ్రహించాడు. So he has to go back to the office on particular time. అయితే ఈయన సరైన సమయానికి ఇవన్నీ ముగించుకొని ఆఫీస్కి వెళ్ళాలి. Next day, ఆ మరుసటి రోజున leader divided the team and sent to different parts. అయితే నాయకుడు ఏం చేశాడంటే ఈ విధంగా ఇద్దరిద్దరేసి మంది ప్రతి ఆయా స్థలాలకు పంపించాడు. So totally the leader sent this team into opposite direction. అయితే ఈ టీంని ఎస్పెషల్గా ఈ టీంని ఏం చేశారంటే దానికి విరుద్ధమైన మరొక ప్రాంతాన్ని పంపించారు వీళ్ళని. There he worked 2-3 houses. వారు ఏం చేశారంటే ఒక 2-3 ఇళ్లలో పనిచేసి back to the yesterday's house. అలా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వేశారు కదా, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నిన్న రోజున వెళ్ళిన ప్రాంతానికి అదే ఇంటికి వెళ్ళారు వాళ్ళు. Only the conversation has started, not yet finished. అయితే ఆ యొక్క వారి యొక్క మాటలు మాత్రం ప్రారంభించిన కానీ అది ఇంకా ముగించబడాల. Didn't come to a conclusion. Did not come to the conclusion. వారు సరైనటువంటి ఒక అవగాహన రాలేదు. Next day also
they share little more. రెండో రోజు కూడా వెళ్ళి వారు మాట్లాడుతూ వాని గురించి కొంత మాట They పంచుకున్నారు. got to know little more. ఇంకా కొద్దిగా వాని గురించి పరస్పరం But ఇంకెదుగు తెలుసుకున్నారు. didn't come to the conclusion. అయినను వారు ఒక తీర్మానానికి రాలేదు. Meanwhile, what happened was, ఈ మధ్యలో వారికి ఏమైందంటే from Calcutta, our office, the letter came, start immediately to West Bengal. The team must come to West Bengal. అయితే వెంటనే మా యొక్క కార్యాలయం నుండి కలకత్తా నుండి ఏమని వచ్చిందంటే వెంటనే ఉన్న పనంగా బృందం వారందరూ ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి బయలుదేరాలని ఒక ఉత్తరం వచ్చింది. So now what to do? ఇప్పుడు ఏం చేయాలి? He was thinking, ఇప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు. hey, we didn't come to the final. ఇప్పుడు వీరు ఒక తీర్మానానికి రావాలని మాట్లాడుకున్నారు కదా, Only started. కేవలం ప్రారంభించారంతే. If we miss this opportunity, we will never get an opportunity like this. అయితే ఈ అవకాశం కనుక ఇప్పుడు కోల్పోయారంటే ఇక ఎన్నడూ ఇటువంటి అవకాశం వారికి దొరకదు. Very good looking woman, ఆమె చూస్తే చూడడానికి చాలా అందంగా ఉంది, good job, అది నువ్వు మంచి ఉద్యోగం చేస్తుంది, very good family. అయితే మంచి కుటుంబం కూడాను, She has a good house also. ఆమెకు ఒక మంచి ఇల్లు కూడా ఉంది. The leader did not send for this purpose. Leader sent for evangelism. అయితే నాయకుడు పంపించితే ఈ విధంగా అమ్మాయిని కుదుర్చుకోవడానికి పంపించలేదు కానీ సువార్త చాటడానికి పంపించాడు. When the leader said, all of us are going to West Calcutta, he don't know what to do. ఎప్పుడైతే నాయకుడు మనమందరూ కలకత్తా నుండి ఈ విధంగా వచ్చి వెస్ట్ బెంగాల్ వెళ్ళాలని చెప్పిన వెంటనే ఈయనకి ఏం చేయాలో పాలుపోలేదు. If the leader says outreach, then he will be fully, yeah, let's go for outreach. But leader said, today no outreach. అయితే Pack everything, get ready, wash clothes. We are going to Calcutta. We all are happy to go to Calcutta. అయితే ఆయన కనుక ఈరోజు సువార్త వెళ్దామంటే సంతోషంగా ఉత్సాహంగా సువార్త చెప్పడానికి వెళ్ళి అమ్మాయి ఇంటికి వెళ్ళి కబుర్లు వేసుకున్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే మన వెస్ట్ బెంగాల్ బయలుదేరి వెళ్ళాలి, మన యొక్క మూటా ముళ్ళని చదువుకొని చెప్పిన వెంటనే ఈయన కాస్త దిగుల్లో పడ్డాడు. He also washed clothes with sad face. ఈయన కూడా తన యొక్క దుఃఖంతో విచారంగా తన యొక్క బట్టలను ఉతుక్కోవడం ప్రారంభించాడు. When almost everybody packed and leave the place, he said, oh. అందరూ అంత మూటాముళ్ళు చదువుకొని ఆ స్థలాన్ని విడిచి బయలుదేరదాం అనుకునేటప్పటికి అప్పుడు ఈ వ్యక్తి కడుపు మీద చేసుకుని ఓ ఓ ఓ అన్నట. He fell down. వెంటనే గబుక్కు ఉన్న పడంగా కింద పడ్డాడట. Poor leader doesn't know what to do. వెంటనే లీడర్ గారికి ఏం చేయాలి అర్థం కాదు, ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. This sort of sickness cannot be find out in X-ray or in scanning. అయితే ఈయనకు ఉంటుండే బలహీనత ఏ స్కానింగ్ లోను ఏ ఎక్స్రే తెలియదు కదా. So leader decided, leave this person here with another guy. అయితే లీడర్ గారు ఏమని తీర్మానించుకున్నారంటే మరొక వ్యక్తితో పాటు ఈ వ్యక్తిని ఇక్కడే ఉంచేద్దామని తీర్మానించుకున్నారు. Rest of the team go to Calcutta. అయితే మిగతా వారందరూ కలిసి మనం కలకట్టాకు బయలుదేరి వెళ్దాం అన్నాడు. We all left to Calcutta. మేమంతా కలిసి కలకట్టాకు వెళ్ళాం. After that, దాని తర్వాతగా this person who stayed asked, ఎవరైతే ఇక్కడ ఉండిపోయాడో, do you want to go to hospital? అయితే నువ్వు హాస్పిటల్ వెళ్ళాలని అనుకుంటున్నావా అని ఆ పక్కన అడిగాడు. He said yes. అప్పుడు ఆయన చెప్పాడు అవును. Which hospital? Said the same nurse working hospital. అయితే ఏ హాస్పిటల్ కన్నాడంటే ఏ ప్లేస్ లో అయితే ఆ అమ్మాయి పనిచేస్తుందో ఆ హాస్పిటల్ పేరు చెప్పాట. If he goes to that hospital, then only his sickness will go. అయితే ఈయన ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాడో అప్పుడే ఈయన రోగం కాస్త కూతబుద్ధి. இந்த பருப்பு வேகாது. ఆమేన్. ఈ పప్పు ఇక్కడ ఉడకదు. ఆమేన్. ఉడకదు. ఆమేన్. ఇటువంటి పప్పులను ఉడకవు ఇక్కడ. Be faithful. What do you call to do? Don't show duplicate. Don't be hypocrisy. Don't try to make others fool. Be faithful in the calling. నమ్మకస్తుగా ఉండండి. దేవుని యొక్క విషయంలో మీరు మటుకు ఆటలాడొద్దు. ఏ విషయం మాయాజాలమని చేయొద్దు. ప్రభు ఇచ్చిన ఏ పని అయితే మీకు అప్పగించాడో ఆ విషయంలో మీరు నమ్మకస్తులై ఉండండి. When you do God's business faithfully, God will do your business properly. అయితే మీరు దేవుని యొక్క పనిని మీరు నమ్మకస్తుగా మీరు చేసినట్లయితే మీ పనిని ప్రభు చేసి పెడతాడు. If you do his business duplicately, he will do the same to you. అయితే నీవు ఏదో ప్రభువుకి పని చేస్తున్నానని నువ్వేదో డూప్లికేట్గా నువ్వు చేసావనుకో, చేసి చేయనట్టు నటించావనుకో, ప్రభు కూడా నీ పట్ల అలాగే నటిస్తాడు. Many times I remember Uriah, the faithful man. అయితే అనేక విషయాల్లో నేను ఆ యొక్క ఉరియాని గురించి నమ్మకస్తున్నటువంటి ఉరియాని గురించి చెప్తుంటాను. How many of you know about? ఎంతమంది తెలుసు ఉరియాని గురించి? Uriah, he was a faithful man. ఉరియా చాలా నమ్మకస్తుడు. He was married man. ఆయన ఒక వివాహితుడు. Normally for Israel people, they won't go for war after marriage after a year. అయితే పెళ్ళైన తర్వాత ఇజ్రాయెల్ జనులు after 1 year they go to war. ఒక సంవత్సరం తర్వాతనే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. అంతవరకు యుద్ధానికి వెళ్ళరు. Till 1 year they won't go for war. అయితే ఒక్క సంవత్సరం వరకు వారు ఎటువంటి యుద్ధాలకు వెళ్ళరు. And then
what happened was, and Uriah was in the war. He went to war. అయితే ఏం జరిగిందంటే ఊరియా యుద్ధంలో ఉన్నాడు. Uriah's wife was taking bath. ఆ సమయంలో ఊరియా యొక్క భార్య బెత్షెబా స్నానం చేస్తుంది. David was also supposed to be in that war. అయితే దావీదు కూడా ఆ యుద్ధంలో కలిసి యుద్ధం చేయాలి. He did not go. కానీ ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. Uriah's in the war. ఊరియా అయితే యుద్ధంలో ఉన్నాడు. In the front line. అతడు యుద్ధము ముమ్మరంగా జరుగుతున్న స్థానంలో ఉన్నాడు. What is his job in the warfare? ఆ యొక్క యుద్ధ భూమిలో అతనికి పని. Uriah was the armor bearer for Joab. అయితే యోవాబు యొక్క ఆయుధములు మోయివాడు. He was not the only one. He was the fourth one. ఆయన మాత్రం మొదటి వాడు కాదు కానీ అది నాలుగో వాడై ఉన్నాడు. There are three other people who really help Joab to carry the armor. అయితే యోవాబునకు ఈ యొక్క సామాన్లన్నీ అందించే విషయంలో బాధ్యత కలిగిన ఇంకా ఈయన కంటే ముందున్న వారు ముగ్గురు ఉన్నారు. Now David fell into sin. కానీ దావీదు ఆ సందర్భంలో పాపంలో పడ్డాడు. Then what he thought, oh, if Uriah come and stay with his wife, naturally this can be covered. అయితే ఎప్పుడైతే ఊరియా యుద్ధం నుండి వచ్చి తన భార్యతో కలిసిపోయాడనుకో ఈయన చేసిన తప్పు కాస్త కప్పిపుచ్చొచ్చు అని అనుకున్నాడు. David sent the message to Joab to send Uriah back. దావీదు ఏం చేశాడంటే యోవాబునకు వర్తమానం పంపించి ఊరియాని ఇంటికి పంపించు అని వర్తమానం పంపించాడు. His house may be on the way to David's palace. David's palace. అయితే ఒకవేళ ఆయన యొక్క గృహం దావీదు యొక్క Now he may be 1 month, 2 months away from home. ఒకవేళ ఆ యుద్ధ నిమిత్తం అతడు 2 లేక 3 నెలలు అతడు ఇంటి నుండి దూరంగా ఉండవచ్చు. Surely he could go his home and stay for 1 or 2 days and go to David's palace. David won't mind. అయితే ఆ విధంగా ఇంటికి వెళ్ళి 1-2 రోజులు ఉండి వచ్చినా కూడా ఎవరు ఏం అనుకోరు. Uriah was faithful. కానీ ఊరియా చాలా నమ్మకస్తుగా He ఉన్నాడు. never went to his home. ఆయన ఇంటికి వెళ్ళలేదు ఆ సమయంలో. From the war field he came straight to the palace. అయితే ఆయన యుద్ధ భూమి నుండి తిన్నగా దావీదు యొక్క కోటకే వచ్చాడు. He endured everything, how things are going. అయితే ఆయన ఏ విషయాలను పొందుతుందో వాటన్ని గురించి మొత్తం But చెప్పాడు. everything is fine. అన్ని బాగానే ఉంది. Now David told, you go home and take rest. అయితే దావీదు ఏం చెప్పాడంటే ఊరియాని చూసి నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని. He asked a question, when my leader Joab and the ark of the covenant in the warfare, I cannot go my home. అప్పుడు ఆయన చెప్పాడు నా యొక్క నాయకుడు యోవాబును అదేవిధంగా దేవుని యొక్క మందసమును యుద్ధ భూమిలో ఉండగా నేను ఇంటికి వెళ్ళను అన్నాడు. Clap the hands for Uriah. చప్పట్లు కొట్టండి ఊరియా నిమిత్తం. He's a faithful man. ఆయన చాలా నమ్మకస్తుడు. You know what David did second time? రెండోదిగా దావీదు ఏం చేశాడో తెలుసా? He purchased and gave lot of gifts to Uriah so that he may take the gift and give to his wife. అతను ఏం చేశాడంటే కొన్ని కానుకలు కొన్ని విషయాలు కొన్ని వస్తువులు కొన్ని కానుక అతనికి ఇచ్చినట్లయితే దాన్నైనా ఒకవేళ తీసుకుని ఇంటికి వెళ్తాడని అతడు అనుకున్నాడు దావీదు. Even though he received different gifts, అతడు అనేక విధమైనటువంటి బహుమానాలు దావీదు యొద్ద నుండి పొందుకున్నా never went to his home. అతడు ఆ బహుమానాలు పొందుకున్నప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళలేదు. Thirdly, మూడవదిగా David made him to drink so that he may forget about the war. అయితే ఒకవేళ అతడికి బాగా తాగించినట్లయితే యుద్ధాన్ని గురించి మర్చిపోతాడేమోనని బాగా తాగించాడు. He thought after he drank in the night, surely he will forget about the war, remember about his wife and go. But after drinking, he went out of the palace, slept on the veranda, never went to his house. అయితే ఆయన ఏం చేశాడంటే తాగిన తర్వాత ఆ మత్తులో యుద్ధం గురించి మర్చిపోయి తనకి ఇంటి గురించి గుర్తొచ్చి తన భార్య దగ్గరికి వెళ్తాడేమో అనుకున్నాడు. కానీ ఆ మత్తులో కూడా అతడు దావీదు యొక్క కోటను బయటకు వచ్చాడే కానీ బయటకు వచ్చి అతడు పనుకున్నాను తన ఇంటికి వెళ్ళలేదు. Fourthly, నాలుగవదిగా wrote a letter. అతడు ఉత్తరం రాశారు దావీదు. The one who brings this letter, ఎవరు? Joab, put him in the first lion. When the war become violently, you all move back, let he die in the war.
అయితే ఈ ఉత్తరము ఎవరైతే తీసుకుని వస్తున్నాడో అతగాని యుద్ధం ఎక్కడైతే ముమ్మరంగా జరుగుతుందో ఆ యుద్ధ రణంలో మొదటి వరుసలో అతను ఉంచి మిగతా వారంతా తప్పించుకోండి, ఆ యుద్ధం ముందు అతడు మరణిస్తాడు అని రాసి పంపించాడు. Gave to the hand of Uriah. చివరిగా ఆ యొక్క ఉత్తరాన్ని ఉరియా చేతికి ఇచ్చి పంపించాడు. He bowed down to the king. అతడు రాజుగారి ఎదుట నమస్కరించాడు. Started running. అతడు ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళటకు బయలుదేరాడు. Never opened the letter. అతడు ఆ ఉత్తరాన్ని విప్పి చదవలేదు. If somebody give you a letter to post, కొంతమంది ఎవరైనా మీకు తపాలా బాక్స్ లో వెయ్యమని ఉత్తరం ఇచ్చారనుకోండి, on the way to post office, అయితే ఆ తపాలా బాక్స్ వెళ్ళే మార్గంలోనే before dropping the post box, ఆ తపాలా బాక్స్ లో వెయ్యడానికి ముందుగానే ఇతగాడు ఏం రాసి ఉంటాడేమోనని ఆతృతతో దాన్ని తరసి దాని బొక్కల్లో సందుల్లో మొత్తం తీసి చదివి, can you trust with money? Can you trust with people? Can somebody can trust you? ఎవరైనా మిమ్మల్ని నమ్మారనుకోండి, I tell you, నేను మీకు చెప్తున్నాను, be faithful. వారు నమ్మినట్లయితే మీరు నమ్మకస్తులుగా ఉండండి. That's the nature of Jesus. అదే యేసు యొక్క స్వభావమై ఉంది. All the teaching is making you more like Jesus. అయితే ఈ బోధనలన్నీ మిమ్మల్ని యేసు వలె మార్చుతుంది. Amen. ఆమేన్, Amen. Amen. ఆమేన్. Next qualification. తర్వాత అర్హత Submitting. Submission. సబ్మిషన్, సమర్పణ. No, not samarpana. Kidpadadu. Kidpadadu. Submission. కీழ்పడిదల Submission. Submit. ఇన్నాక ఒబేస్ ఉండిందే. Obey. Submission. లోబడుట, Eh? లోబడుట. Say. Okay. Submit. Hebrews. హెబ్రీ రాసిన పత్రిక Each point I am teaching you, ప్రతి అంశం నేను మీకు బోధిస్తున్నాను. more than silver and gold, it is valuable. వెండి బంగారం కంటే అది బహు విలువైంది. If you observe and follow, you will be respected, you will be honored, you will be blessed richly. మీరు ఆ విధంగా ఉండి మీరు సేవ చేసినట్లయితే మీరు గౌరవించబడబడి మీరు గణపరచబడతారు. Don't take it lightly, but this all God's precious character I am teaching. ఇది సరదాకి మీరు తీసుకోవద్దు. దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి స్వభావం గురించి నేను మీకు బోధిస్తున్నాను. Amen. ఆమేన్. Hebrews chapter 13, హెబ్రీ పత్రిక verse 17. 13-17, 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Those who lead, you submit to the leaders. అయితే ఎవరైతే మీకు నాయకులు ఉన్నారో వారికి మీరు లోబడి ఉండుడి. You are members of some leaders. మీరు కొంతమంది నాయకుల యొక్క సభ్యులు ఉన్నారు. You may have a pastor over you. అయితే మీ మీద ఒక పాస్ గారు మీకు ఉండవచ్చు. You have responsibility to obey what he asks you to do. అయితే వారు మిమ్మల్ని ఏదైతే చేయమంటున్నారో ఆ యొక్క మాటకు మీరు లోబడవలసినటువంటి బాధ్యత మీకుంది. Amen. ఆమేన్. You hear me? వింటున్నారా? Amen. ఆమేన్. Don't displease his heart. ఆయన యొక్క హృదయాన్ని దుఃఖపరచొద్దు. I tell you, an incident happened to my life. నా యొక్క జీవితంలో ఒక సంఘటన జరిగింది, అది మీకు నేను చెప్తాను. My marriage day, I was wearing pants and a shirt and I have a flower gem in my hands. అయితే నా యొక్క వివాహ దిన రోజున నేను ఫ్యాన్ షర్ట్ అవన్నీ ధరించుకొని ఆ రోజున పూల చెండు చేతిలో పట్టుకొని ఉన్నాను. We had two houses, so from one house I came to another house. అయితే మాకు రెండు ఉంది, ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వచ్చాం. My pastor was not at all happy that I was wearing pants. అయితే మా పాస్టర్ గారికి నచ్చదు నేను ఫ్యాంట్ వేసుకోవడం ఆయన ఇష్టమే లేదు. Even before my marriage, I traveled many countries. అయితే నా యొక్క పెళ్లికి ముందు నేను అనేక పట్టణాలకు నేను తిరిగాను. So wearing pants is a simple for me. It's not a big issue for me. అయితే ప్యాంటు తొడుక్కోవడం గొప్ప విషయం కాదు, అది నాకు చాలా సులువైన విషయమే. He never been out of Tamil Nadu and Kerala. He never been other parts of India neither. My pastor. మా పాస్టర్ గారు వేరే రాష్ట్రాలు దేనికి వెళ్ళలేదు ఆయన.
తమిళ రాష్ట్ర కేరళ తప్ప వేరే He రాష్ట్రం asked me a question, Paulus, don't you know today is your marriage? I said, I have no doubt at all, today is my marriage. అయితే ఆయన అడిగాడు, పౌలస్ ఈరోజు నీకు పెళ్లి కదా అని అడిగాడు. అయితే ఆయన పెళ్ళేగా నాకేం సందేహం అని అడిగాను. You supposed to wear white pant or remove and wear dhoti. అయితే నువ్వు Dhoti means like this. అదే అడిగితే ఇదో పోతాను. No. Either you change your black pant and wear a white pant, or you change pant and wear dhoti. అయితే నువ్వు ఒకవేళ ఆ నల్ల ప్యాంట్ తీసేసి నువ్వు తొడుకోవాల్సిన తెల్ల ప్యాంట్ తొడుక్కో, లేకపోయినట్లయితే నువ్వు లుంగి కట్టుకో అన్నాడు ఆయన. So what to do? అయితే ఈ పంచ కట్టుకోమంటే నేనేం చేయాలి? My pastor, he is a very godly man, but he doesn't like color pants. అయితే ఆయన చాలా దైవిక స్వభావం, మంచి వ్యక్తి అయినా కానీ ఆయన కలర్ ప్యాంట్లను ఒప్పుకోడు. If I tell this to my friends, they will come and keep quiet my pastor for some time, and somehow they will brainwash my pastor. Allow me to wear my pants. I know. అయితే నేను నా స్నేహితులు కనుక చెప్పినట్లయితే వారు హేళన చేస్తారు. మా పాస్ గారు బుర్రను కథ శుద్ధి చేసేవాళ్ళు. ఏదో విధంగా నేను ప్యాంట్ తొడుక్కునేవాడిని. I asked my brother what to do. కానీ నా సహోదరుడు నేను అడిగాను, నేను ఏం చేయాలన్నా. He told me, don't speak anything. I have a tablecloth which I bought and used once and washed, not pressed, and kept it. Remove your wedding pants and use that. Don't worry, it's only 10 rupee, but wear that and wear that tablecloth and go. My brother told me. అయితే మా బ్రదర్ ఏమన్నా అంటే, నువ్వు ప్యాంట్ అని తొడుకోవద్దు, ఇంట్లో పెట్టున్నారు కదా టేబుల్ క్లాత్ లాంటిది, అది నువ్వు కట్టుకొని వెళ్ళిపో అని చెప్పేశాడు ఆయన. I told my brother, it is my marriage. అయితే నేను చెప్పాను, సహోదరా ఇది నా పెళ్లి రోజు కదా, నా పెళ్లి కదా అన్నాను. Now I am in a more trouble. అయితే నేను ఇప్పుడు సమస్యలో వచ్చి పడ్డాను. I put off my pants and put the tablecloth, not even a dhoti, but it was a tablecloth. అది వెంటనే నేను ఏం చేశాను, ఆయన చెప్పిన మాటను బట్టి నేను తొడుక్కున్న ఫ్యాన్ని తీసేసి నా టేబుల్ క్లాత్ వేసుకున్నాను. అదేం పంచ కాదంటే టేబుల్ క్లాత్. అది Came out. ఆ టేబుల్ క్లాత్ ధరించే నేను బయటకు వచ్చాను. My pastor's face was so nice. మా పాస్టర్ గారి ముఖము చాలా సంతోషంతో తేజరిల్లింది. I know what is pain in my heart. అయితే నాకు తెలుసు నా హృదయంలో ఉన్నటువంటి బాధ ఏదో. Anyway, the marriage ceremony time came. ఏదో విధంగా అది పెళ్లి యొక్క సందర్భం. అది He united my wife's and my hand together and started to pray. వెంటనే ఆయన నా చేతిని నా యొక్క భార్య యొక్క చేతిని కలిపి ఆయన ప్రార్థించడానికి కళ్ళు మూసుకున్నారు. He closed his eyes. ఆయన కళ్ళు మూసుకున్నారు. He started smiling. ఆయన కళ్ళు మూసి నవ్వడం ప్రారంభించాడు. He started prophesying. ఆయన వెంటనే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. So many blessings over our lives. అయితే మా జీవితంలో అది చాలా ఆశ్చర్యకరంగా మార్చబడింది. అది because I tried to please his heart. He blessed me with his all heart, not he Holy Spirit. What all the things he prophesied today, God is fulfilling in our life. నేను ఆయన యొక్క మనసును సంతోషింపజేయాలని నేను కోరాను. ఆయన ఏం చేసిన సంతోషం అంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆ సంతోషంతో మనస్ఫూర్తిగా ప్రవచనంతో ఆయన దీవించాడు. ఆయన చెప్పిన ప్రవచనాలు ఏటి వరకు నా జీవితంలో ఇంకా జరుగుతూనే నెరవేర్చబడుతూనే వస్తున్నాయి. I tell you, your leader may not be educated like you, may not know the world like you, but if God places you under him, respect him. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, ఒకవేళ మీ నాయకులు అంతగా విద్యావంతులు కాకపోయినా, అంతగా లోకజ్ఞానం వారికి తెలియకపోయినా, ఒకవేళ మీ యొక్క నాయకుల కింద ప్రభు మిమ్మల్ని గనక ఉంచినట్లయితే వారి యొక్క మాటకు మీరు లోబడి ఉండుడి. They are blessing as a lot to do in your future. ఆ విధంగా చేయట చేత మీ యొక్క భవిష్యత్తులో అది మీకు ఆస్వాదకరంగా ఉంటుంది. Amen. Submission is very important. ఆ విధంగా లోబడి అనేది చాలా ప్రాముఖ్యమైనది. Once we are going to Mysore. ఒకసారి నేను మైసూరు వెళ్తున్నాను. There are 2 roads to go to Mysore. అక్కడ మైసూరు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. I am the leader, so we usually go to that city frequently. అయితే నేను నాయకుడిని, చాలా ఎక్కువగా మేము ఆ యొక్క పట్టణానికి మైసూరుకి వెళ్ళి వస్తూ ఉండేవారు తరచుగా. We know the 2 roads. One road is double road, one road is single road. అయితే మాకు తెలుసు 2 రోడ్లు, ఒకటేమో డబుల్ రోడ్ అన్నమాట, పెద్ద రహదారి, ఇంకోటేమో సింగిల్ రోడ్ అన్నమాట. That double road takes little longer, but we can go faster. కానీ ఆ యొక్క డబుల్ రోడ్ అనేది కొద్దిగా దూరమైనా దాంట్లో మేము వేగంగా ప్రయాణం చేయగలం. Single road is short distance,
but it may take long time. అయితే సింగిల్ రోడ్ అనేది ఆ ఒక్క దారి ఉండేది, అది చాలా తక్కువ దూరమే కానీ దాంట్లో ప్రయాణించడానికి చాలా ఎక్కువ సమయం I పడుతుంది. am the team leader. The driver, he was from Denmark. He is a European. అయితే నేను ఆ యొక్క బృందానికి నాయకుడిని, కానీ ఆ యొక్క డ్రైవర్ మటుకు డెన్మార్క్, యూరోప్ నుండి న్యూయార్క్ నుండి వచ్చిన వ్యక్తి, డెన్మార్క్ నుండి వచ్చిన వ్యక్తి. He recently came and joined our team. ఆయన కొత్తగా వచ్చి మా యొక్క బృందంలో చేరాడు. Even though he is from Europe or any country, whatever the leader says, the driver has to obey that. ఆయన యూరోప్ అయినా న్యూయార్క్ దేనికి చెందిన వాడైనా సరే నాయకుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటకి లోబడాలి. So I told the driver, now we are leaving city of Calicut, want to go to Mysore, we are going the little longer way, that is double road. అయితే ఇప్పుడు నేను చెప్పాను, మనం ఆ యొక్క కాలికట్ అటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మనం దాటుతున్నాం. ఇప్పుడు మనం చెల్లిన మైసూరుకు వెళ్ళుచుండగా కొద్దిగా దూరం అంటుంటే ఆ యొక్క రహదారిలో మనం వెళ్దాం, పెద్ద వెడల్పోయినటువంటి దారిలో వెళ్దామని నేను చెప్పాను. Instead of obeying, ఆయన నా మాటకు లోబట్టుకు ముందుగా he put the Karnataka and Kerala map and see the road, then told, no, that's longer road, I will go to the short road. అయితే కర్ణాటక కేరళ అంటుండే ఆ యొక్క మ్యాప్ని ప్రపంచం పట్ల ఆ యొక్క పటాన్ని పెట్టి వాడు చెప్పాడు, ఆ రోడ్ చాలా దూరం అయింది, అట్లా నేను వెళ్ళను, ఈ యొక్క తక్కువ దూరం ఉంటుండే రోడ్లోకి నేను వెళ్తాను అన్నాడు. In front of all the people, I became nothing. అయితే అందరి ముందు వాడు ఏం చేశాడు, నన్ను ఏమి లేకుండా ఇదేనికి పనికి మాలోడుగా వాడు చూశాడు. Okay, anyway you go, let's reach there, Mysore, that's all. సరే ఓకే, ఎలా అయినా ఏ దారిలోనే వెళ్దాం, మైసూరు వెళ్ళి మనం చేద్దాము I అన్నాడు. was thinking, how can I lead such a kind of team? The team is not obeying the leader. అయితే నాయకుడికి లోబడి ఈ బృందాన్ని నేను ఎలాగో ఇక మీట నేను నిర్వర్తించగలను అని నేను అనుకున్నాను. By chance what happened was, అయితే అక్కడ వెళ్ళుచుండగా ఏం జరిగిందంటే, on the narrow way they were taking a ditch the left side to put the telephone line. అయితే మేము వెళ్ళుచున్న యొక్క సన్నని అయితే ఓకే సింగిల్ లైన్ చెప్పాను కదా, ఆ దారిలో వెళ్తుండగా ఒక పక్క ఈ టెలిఫోన్ నిమిత్తం వాళ్ళు ఏం చేశారు, కొంత గుంత తోవి పెట్టారు. That also I know. అది నాకు తెలుసు. అది So it will be very difficult to give side for other vehicle to overtake. ఆ విధంగా అటువంటి ఇరుకైనటువంటి మార్గంలో వెళ్ళాలంటే, ఆ విధంగా మిగతా వారికి మనం చోటు ఇవ్వాలంటే చాలా కష్టం నాకు తెలుసు. So what happened was, కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే, heavy rain started. వెంటనే ఒక పెద్ద వర్షము కూడా ప్రారంభించింది. Water falling like anything. అయితే వర్షము కురుస్తుందంటే విపరీతంగా వరదలా పారుతుంది. The ditch was completely filled with water. ఏమైందంటే అక్కడ తవ్వినటువంటి గుంత కాస్త బాగా నీటితో నిండిపోయింది. Now the Denmark driver was driving. ఇప్పుడు డెన్మార్క్ డ్రైవర్ గారు ఎంత హాయిగా ఆ ఇరుకైన మార్గం నడిపిస్తున్నాడు. From other side a truck coming with boing pop 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 pop. అయితే మా ఎదురు వైపు చూసినట్లయితే మరొక ట్రక్ అది హారన్ కొడుతూ వేగంగా అది వేరే వస్తుంది. The local private then truck wallahs, they never give a good side. అయితే లోకల్లో వెళ్ళేటువంటి ఆ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఉన్నారే, వారు ఎవరికైనా ససేమరా దారి ఇవ్వనివ్వరు. Neither they, most of them never give dim also. It's very tough. అయితే వారు సరైన మార్గం గురించి ఇవ్వరు కదా, మనకు దారి వద్దు, చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. When he saw the truck coming, this driver, he tried to give the full side, front wheel and left wheel went into the ditch. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ట్రక్ ఈ లారీ రావడం చూశాడో వెంటనే వారికి మనం దారి ఇచ్చేద్దామని చాలా ఉదార స్వభావంతో ఎంత చక్కగా రోడ్డుకి పక్కకు తీసుకెళ్లాడు. ఎప్పుడైతే తీసుకువెళ్ళాడో ఇక వెళుతుండగా ఈ ఎదురుంటుంటే చక్రం, అదే విధంగా వెనకమాల ఎడం పక్క కుడి వైపు ఉంటుండే యొక్క చక్రం ఆ యొక్క గుంతలు అలా పడిపోవడం జరిగింది. Now he is putting reverse gear. ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నాడు. The wheel goes 1 inch down. అప్పుడు చక్రం రాను అది లోపలికి అడుక్కి వెళ్తుంది. Then putting forward gear. మళ్ళా ముందు చక్రానికి గేర్ వేస్తున్నాడు. Going 1 more inch down. అది ఇంకొద్దిగా కాస్త లోతుకి వెళ్తుంది. Now the housing touch the road, doesn't go any further now. ఇప్పుడు చివరిగా అంచు కాస్త రోడ్డు మీద ఆనుకుంది కనుక బండి ఇక్కడ కదలలేని పరిస్థితి ఏర్పడింది. I am praying, oh God, thank you Lord, praise the Lord, hallelujah. అప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా స్తోత్రం నాయనా నీకు వందనాలు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Now the problem, ఇప్పుడు సమస్య ఏంటంటే nobody else speak English. ఎవరు ఆంగ్లం మాట్లాడలేరు. If he want to speak to anybody, he needs to speak to me. అయితే ఎవరైనా మాట్లాడాలనుకుంటే నాతోనే మాట్లాడతారు. Nobody else speaks English. ఎవరికి ఇంగ్లీష్ మాట్లాడడం తెలియదు. Anyway, ఎలాగైనా సరే he called me. అతను నన్ను పిలిచాడు. Dear brother Paulos, ప్రియ సహోదరా పౌలస్ గారు, could you go and get a tractor మీరు వెళ్ళి ఏదైనా ట్రాక్టర్ ఏమైనా పట్టుకురాగలరా, and a rope? ఆ తర్వాత ఒక తోడ ఏమైనా పట్టుకురాగలరా? I asked why. అప్పుడు నేను చెప్పాను ఎందుకు అని.
We need to pull this vehicle somehow out. మనం ఏ విధంగా చేతను ఈ యొక్క గుంతలో నుండి ఈ బండిని బయటికి లాగాలండి అని. I went everywhere and searched. I found a tractor with a rope. తర్వాత కానీ నాకున్న ప్రాంతం అంతా వెళ్ళాను, వెతికి చూశాను. ఒక ట్రాక్టర్, దాంతోపాటు ఒక తాడు, నాంతాడు పట్టుకొచ్చాను. And pulled it back. ఆ చాంతాడు వేసి దాన్ని వెనక్కి లాగి. When we reached Mysore, it was 4 hours late. Normally we go. అయితే మేము సహజంగా ప్రయాణం చేసేదానికంటే ఆ రోజున ప్రయాణించింది 4 గంటలు ఆలస్యంగా వెళ్ళి చేరాం. Is it necessary? అది అవసరమేనా? Is it necessary? అదంత అవసరమేనా? Many times we think we know everything. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసని. We don't want to yield to other people. కానీ మన ఇతరులకు చోటు ఇవ్వనే ఇవ్వము. You hear me? అయ్యా వింటున్నారా? What వింటున్నారా? 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 Let's close our eyes and pray. సరే, కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన. Many of you are tired. మీలో చాలా మంది Putting అలసిపోయారు. your leg this side, that మీ side. కాళ్ళు and అటు putting- ఇటు వెనక్కి ముందుకి వాళ్తున్నారండి. My vehicle is started. Still I'm ready to go. Amen. నేను నా యొక్క బండి మటుకు ఇంకా సిద్ధంగానే ఉంది వెళ్ళడానికి. ఆమేన్. Lord, మహిమ. thank you for these dear students. వందనాలు తండ్రి రాజా, ఈ యొక్క యవనస్తుల కొరకు. What you have taught me ప్రభా, ఏదైతే నువ్వు నాకు చెప్పావు, last years, I am pouring my heart to ప్రభా, నా యొక్క this. హృదయాంతరంగం నుండి మొత్తం సమస్య నా యొక్క హృదయాన్ని వారికి కుమరిస్తున్నాయి. After the training, as they go out to proclaim your good news, ప్రభా, ఈ యొక్క తర్ఫీదు ముగించిన తర్వాత ఏ విధంగా నీ యొక్క వాక్యం వారు చాటించాలన్న విషయం make అనిపించింది. them qualified servants of Jesus Christ. ప్రభా, నీ కొరకు ప్రభా రాజా అర్హత కలిగినటువంటి శిష్యులుగా వారిని తీర్చండి. Not to be ashamed of the gospel. ప్రభా, సువార్త గురించి వారు సిగ్గుపడకున్నట్లు Not to చేయండి. be shameful among other people. ప్రభా, ఇతరుల నిమిత్తం ప్రభా వారు సిగ్గుపరచుకున్నట్లు Not to put చేయండి. your name shame among ప్రభా, the అన్యుల Gentiles. ఎదుట నీ యొక్క నామాన్ని వారు సిగ్గుపరచకూడదు తండ్రి. Be a good steward of the gospel. ప్రభా, ఈ యొక్క సువార్త నిమిత్తం ప్రభా రాజా వారు స్థిరులై ఉన్నట్లు కృపను Make them and అనుగ్రహించండి. use them mightily. ప్రభా, వారిని బలపరచండి, వారిని బహుబలంగా వాడుకోండి. I bless them in the name of Jesus. యేసు నామమున వారిని దీవిస్తున్నానయ్యా. Amen. ఆమేన్. Thank you. వందనాలు. இன்டர்நேஷனல் ஸ்கூல் ஆஃப் மினிஸ்ட்ரி வேதாகம கல்லூரி 16 ஆண்டுகளாக சிறப்பாக நடைபெற்று கொண்டிருக்கின்ற இந்த வேதாகம கல்லூரிக்கு உங்களை அன்புடன் அழைக்கின்றோம். சுமார் 40 வருடங்களுக்கு முன்பதாக தேவ தரிசனம் பெற்றுக்கொண்டு கர்த்தருடைய ஊழியத்தை ராமேஸ்வரத்தில் நிறைவேற்றி வந்த மிஷனரி பாஸ்டர் எம் பவுலோஸ் அவர்களால் ஆரம்பிக்கப்பட்ட இந்த வேதாகம கல்லூரியிலிருந்து நூற்றுக்கணக்கான ஊழியர்கள் பயிற்சி பெற்றும் மாணவர்கள் இறையியல் பட்டம் பெற்றும் பல மாவட்டங்களிலும் மாநிலங்களிலும் தேசங்களிலும் வல்லமையாக கர்த்தருடைய ஊழியத்தை செய்து வருகிறார்கள். இக்கல்லூரியில் முறையான கல்விகள் 1 ஆண்டு மற்றும் 3 ஆண்டுகள் சிறப்பாக வழங்கப்படுகின்றன. சிடிஹெச், டிடிஹெச், பிடிஹெச் மற்றும் எம்டிவ் கல்விகளுக்கு அனுபவம் உள்ள அபிஷேகம் பெற்ற தகுதியுள்ள ஆசிரியர்களை கொண்டு பயிற்றுவிக்கப்படுகின்றன. காற்றோட்டமான வகுப்பறைகளை கொண்ட வேதாகம கல்வி வகுப்புகள் திங்கள் முதல் வெள்ளி வரை தினமும் காலை 8:30 மணியிலிருந்து மாலை 4 மணி வரையிலும் முக்கியமான பாடத்திட்டங்களோடு சிறப்பாக நடைபெற்று கொண்டிருக்கின்றன. இது தவிர விரிவான நூலக வசதிகள், ஆண்கள் மற்றும் பெண்கள் தங்கி பயில்வதற்கான விடுதிகளும் ஏற்படுத்தப்பட்டுள்ளன. கல்வி அறிவோடு மட்டுமல்லாமல் நடைமுறை ஊழிய பயிற்சியும் அளிக்கப்படுகின்றன. ஒவ்வொரு வருடமும் நமது மாணவர்களை பல கிராமங்களுக்கு அழைத்து சென்று அப்பகுதிகளில் சில நாட்கள் தங்கி ஊழிய பயிற்சியும் கொடுத்து வருகின்றோம். இவ்விதமாக தமிழ்நாட்டின் பல மாவட்டங்களில் ஆயிரக்கணக்கான கிராமங்களில் இந்த கல்லூரியின் மூலமாக தனிநபர் சந்திப்பு, சுவிசேஷ கூடுகள், குறுநாடகங்கள், படக்காட்சிகள், வரைபட விளக்கங்கள், சமூக விழிப்புணர்வு நிகழ்ச்சிகள், சாட்சி கூறுதல், சிறுவர் ஊழியம் என பல முறைகளில் சுவிசேஷம் அறிவிக்கப்பட்டு வருகின்றன. அது மட்டுமல்லாமல் சபையில் ஆராதனை நடத்த, ஜப விண்ணப்பம் நடத்த, செய்தி கொடுக்க பயிற்சி அளிக்கிறோம். இசை, மொழிகள் சிறப்பாக கற்றுத்தரப்படுகின்றன. சிறப்பு வகுப்புகள், கருத்தரங்குகள், வீடியோ நிகழ்ச்சிகள், விளையாட்டுகள் நடத்தப்படுகின்றன. முறையாக வேதத்தை கற்றுக்கொள்ளவும், ஜெபிக்கவும், உபவாசிக்கவும், நற்பண்புகள் ஒழுக்கங்களில் சிறந்து விளங்கவும் வழிநடத்தப்படுகின்றனர். கல்வியாண்டின் இறுதியில் ஓராண்டிற்கு மேலாக பயிலும் மாணவர்களுக்கு மிஷனரி எண்ணத்தை தூண்டும் வகையிலான சுற்றுலாக்கள் ஏற்படுத்தப்பட்டு மிஷனரிகளின் வாழ்க்கை வரலாற்று இடங்களும் காண்பிக்கப்படுகின்றன. ஒவ்வொரு வருடத்தின் இறுதியிலும் சிறப்பான பட்டமளிப்பு விழா ஒழுங்குபடுத்தப்பட்டு அவரவர் தகுதிக்கேற்ப இறையியல் பட்டம் அளிக்கப்படுகின்றது. அதோடு முறையாக வேதாகம கல்வி கற்கும் தகுதியுடைய மாணவர்களுக்கு உலகத்தரம் வாய்ந்த ATA அங்கீகாரமுள்ள சான்றிதழ் வழங்கப்படுகின்றது.
குறைவான செலவில் நிறைவான கல்வி கற்றிடவும் சிறப்பாக பட்டம் பெற்று வல்லமையுள்ள தேவ ஊழியர்களாய் கடைசி காலங்களில் எழும்பி பிரகாசிக்கவும் சபை பாகுபாடின்றி அனைவரையும் அன்புடன் அழைக்கின்றோம். நீங்கள் தொடர்பு கொள்ள வேண்டிய எங்கள் முகவரி பாஸ்டர் சாஜின் 9751859518.